ఉపాధికి గండి 6.5 కోట్ల పని దినాలే మంజూరు చేసిన కేంద్రం. నిరుడు కంటే 1.5 కోట్లు తగ్గింపు. కేంద్రానికి లేఖ రాసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం అట. ఈ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. 100 రోజుల పని కల్పించాలి అన్న ఉద్దేశంతో గతంలో 2004కు ముందేమో 2014కి ముందు ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పథకం ఇది, స్కీమ్ ఇది. ఇది పేద ప్రజలకి ఉపయోగపడుతుంది. దీన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి, దీన్ని ఇంకా బలోపేతం చేయాలి. దీంట్లో కూడా కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి. అసలు పనే లేకుండా ఏదో డబ్బులు ఇచ్చేస్తుంది, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఫేక్ జాబ్ కార్డ్స్ ఇస్తున్నారు, స్కామ్ ఉన్నది, ఇందులో కుంభకోణం జరుగుతున్నది. ఇవన్నింటిని పగడ్బందీ చేసి ఇంకా పని దినాల సంఖ్యను పెంచి ఆ పేద ప్రజలకు న్యాయం జరిగేలాగా పగడ్బందీ చర్యలు చేపట్టాలి. ఇవేమి చేపట్టకుండా ఈ ఉపాధి హామీ పథకాన్ని లేపేసే భయంకరమైన కుట్ర జరుగుతున్నది. ఇప్పుడు ఈ పని దినాలు తగ్గించారట. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా కోత విధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 12 కోట్ల పని దినాలు కేటాయించాలి అని రాష్ట్ర ప్రభుత్వం కోరగా 6.5 కోట్ల పని దినాలే కేంద్రం మంజూరు చేసింది. నిరుడు 8 కోట్ల పని దినాలు మంజూరు చేయగా ఈసారి అందులో 1.5 కోట్లు తగ్గించి డిమాండ్ ఆధారంగా కాకుండా అవసరాల ప్రాతిపదికన పనులు చేపట్టాలంటూ రాష్ట్రానికి రాసిన లేఖలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 4 ఏళ్లుగా పెద్ద ఎత్తున పనులు. ఉపాధి హామీ కింద 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. కేంద్రం ఏటా 8 కోట్ల చొప్పున పని దినాలు మంజూరు చేస్తుండగా వాటికన్నా ఎక్కువ పనులు జరుగుతున్నాయి. 2021-22లో 10 కోట్లు, 22-23లో 10 కోట్లు, 23-24లో 11 కోట్లు, 24-25లో 12 కోట్ల పని దినాలు పూర్తి చేశారు. ఈ ఏడాది మాత్రం పని దినాలను కేంద్రం 6.5 కోట్లకే పరిమితం చేయడంతో పాటు తాము నిర్దేశించిన పనులే చేయాలి అని ఆంక్షలు కూడా పెట్టిందట. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఇది దారి తప్పుతున్నది ఒకటి ఉన్నది. రెండో వైపున కేంద్రము ఇది ఇట్లయితేనే మంచిది, ఇట్లనైనా మనం ఈ చట్టాన్ని ఇందులో పని దినాలు తగ్గించవచ్చు అన్న ఆలోచన వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉన్నట్టు కనబడుతున్నది. నిరుడు పలు జిల్లాల్లో 100% మించి పనులు జరగడాన్ని అనుమానించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక బృందాలు పంపి క్షేత్రస్థాయి తనిఖీలు చేసింది. పలు చోట్ల నిబంధనలకు విరుద్ధంగా పనులు చేశారని గుర్తించింది. ఈ నేపథ్యంలో పని దినాలు తగ్గించినట్టుగా తెలుస్తోంది. అయిపోయిందా? ఇప్పుడు ఎవరిది బాధ్యత? అందుకే అంటున్నాం, ఫేక్ జాబ్ కార్డ్స్ తోటి ఇక్కడ పెద్ద ఎత్తున గ్రౌండ్లో కనీసం ఈ మానిటరింగ్ సిస్టమ్ లేకపోవడం ద్వారా అన్యాయం ఈ అవినీతికి ఆస్కారం ఏర్పడుతున్నది. ఇక పోయిన కేసీఆర్ గవర్నమెంట్లో అయితే ఉపాధి హామీ పథకం కోసం వచ్చిన నిధులు మొత్తం హరితహారానికి దారి మళ్ళిచ్చిండు మన దొర. ఏముంటుంది కేంద్రానికి, మీరు చక్కగా చేస్తలేరు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం, తగ్గించండి అని కోత పెడతా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని తప్పు పట్టాలా, వాళ్ళని తప్పు పట్టాలా? ఇద్దరు సమన్వయం చేసుకొని పగడ్బందీగా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి ఇంకా పని దినాలు పెంచి పేదలకి పని కల్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎంతసేపు వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఈ ఉపాధి హామీ పథకం నిలబడాలి, కొనసాగాలి, పని దినాలు పెంచాలి అన్న చిత్తశుద్ధి ఎవరికి ఉన్నది? పని దినాలు కుదించడం, పనులపైన ఆంక్షలు విధించడం పైన రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నది. రాష్ట్రంలో రహదారులు, పంచాయతీ భవనాల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు ఉపాధి హామీ నిధులను వినియోగిస్తున్నారు. ఈసారి చేపల కొలనుల నిర్మాణం చేపట్టింది. పనులను కుదిస్తే వాటన్నింటిపైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీల గుర్తింపునకు 100 రోజుల పాటు పనిచేసే వారిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. దీంతో పనులకు వస్తున్న కూలీలు పెరుగుతున్నారు. కొత్తగా జాబ్ కార్డులు ఇవ్వాలంటూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పని దినాలు పెంచాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క యోచిస్తున్నారు. మరోవైపు కేంద్రం కేటాయింపులకు అనుగుణంగా జిల్లాల వారీగా చేపట్టే పనులపైన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కార్యాచరణ ప్రణాళిక విడుదల చేసింది. ఈ ఏడాది మహిళా శక్తి ఉపాధి భరోసా, పొలం బాటలు, ఫల వనాలు, వన మహోత్సవం, జలనిధి, గ్రామీణ పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టాలని నిర్ణయించింది. వేతనాలకు 1,625 కోట్లు, మెటీరియల్ కంపోనెంట్కు 1,080 కోట్ల మేర 83 కోట్ల మేర నిధులు మంజూరు చేస్తూ దస్త్రం పైన మంత్రి సీతక్క సంతకం చేశారట. సో ఇట్లా అవసరమైన పథకాలేమో ప్రవేశపెట్టరు, ఎంతసేపు దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక ఓట్లు వచ్చాయి కొన్ని ఉంటాయి, వాటి విషయంలో మాత్రం చాలా దూకుడుగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. అవి కూడా ఎలక్షన్లకు ముందే